దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగిండుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు మనస్సు మనం అందరం కలిగి ఉండాలి. యేసయ్యను మనం నమ్ముకున్నాం అంటున్నాం. యేసయ్య మనసు కాకుండా సాతాను మనసు మనం కలిగి ఉంటే మనం ఎలా ధన్యులం కాగలుగుతాం? క్రీస్తు ఎంతగానో తను తాను తగ్గించుకుని వచ్చాడు. క్రీస్తు మనసు ప్రేమించే మనసు, తగ్గించుకునే మనసు, ఆదరించే మనసు, జాలి చూపించే మనసు, కనికరించే మనసు, ఓదార్చే మనసు, దీన మనస్సు. కాబట్టి ఇలాంటి గొప్ప మనసు మనం అందరం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు ఒకానొక సమయమున అరణ్యంలో సువార్త ప్రకటించినప్పుడు వేల కొలది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. 3 దినముల నుండి వారు సువార్త వింటున్నారు. అయితే వారు తిరిగి ఆ టైంలో పంపివేయటానికి యేసయ్యకు మనసు లేకుండా ఆ వారి పట్ల జాలి చూపించాడు. యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరిని ఆకలితో పంపివేయటకు నాకు మనసు లేదని చెప్పేసి యేసు ప్రభు వారు అన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనిషి యొక్క పరిస్థితులను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఏది అవసరమో, మనిషికి ఏది కావాలో ఆయనకు తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులను దేవుడు దయ చూపించేటువంటి వాడు, వారి పట్ల మేలు చేసేటువంటి వారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ క్రీస్తు యొక్క గొప్ప మనసు మరి మనం కూడా కలిగింది దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం జీవించినట్లయితే మన జీవితాలు ధన్యకరము అవుతాయి. మనం సాతాను మనసును ఎంత మాత్రం కూడా కలిగి ఉండకూడదు. సాతాను మనసు హెచ్చించుకునే మనసు. సాతాను కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మనం గమనిస్తే ప్రేమ అనేటువంటిది దైవానికి సంబంధించింది, ఈర్ష్య అనేది సైతానికి సంబంధించింది. మనం ప్రేమతో కూడిన క్రీస్తు మనసు కలిగి ఉండాలి తప్ప ఈర్ష్యతో కూడిన సాతాను మనసు మనం కలిగి ఉండేటువంటి వారము కాకూడదు. కాబట్టి క్రీస్తు ఎంతగా తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు, ఎంత గొప్ప దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఈ లోకంలో నశించిపోతున్న మానవులను రక్షించటానికి ఆయన ఎంత గొప్ప మనసుతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ గొప్ప మనసు మనం కూడా కలిగిండి దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం జీవించే వారం కావాలి. ఆ గొప్ప మనస్తత్వ లక్షణాలని మరి మనం కూడా కలిగి ఉండి సాటి మనుషుల పట్ల మనం కూడా జాలి చూపించేవారుగా, దయ చూపించేవారుగా, సాటి మనుషులను ప్రేమించేటువంటి వారుగా, ఆదరించేటువంటి వారుగా, ఓదార్చేటువంటి వారుగా, కనికరించేటువంటి వారుగా మనం కూడా ఉన్నప్పుడే మనము నిజముగా దైవ సంబంధులం కాగలుగుతాం, దైవానికి ప్రియమైన ప్రజలం మనం కాగలుగుతాం. అలా కాకుండా మనం దేవుని నమ్ముకున్నానని చెప్పి మనం క్రీస్తు మనసు లేకుండా ఉంటే మనం ఎంత మాత్రం కూడా ధన్యులం కాలేం. కాబట్టి ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఎంతగా తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. మనం గమనిస్తే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యములను ధనవంతుని కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంతగా యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా ఆయన తను తాను తగ్గించుకుని మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్ముకున్న మనం ఆ రీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆ రీతిగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మనసును, ఆయన యొక్క గుణలక్షణాలను కలిగి మనం జీవిస్తామో అప్పుడు మనం దైవానికి ప్రియమైన ప్రజలం అవుతాము. మనం కూడా మన జీవితాల ద్వారా ఇతరులను రక్షించేటువంటి వారము, ఇతరులకు మరి మేలుకరంగా, ప్రయోజనకరంగా మనము జీవించేటువంటి వారము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక.